హలో అండి, అందరికీ నమస్కారం. దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు మనకు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తారండి. అమ్మవారికి నివేదించడానికి కట్టు పొంగలి నైవేద్యం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను కట్టు పొంగలి చేయడానికి పెసరపప్పు వేయించుకోవడానికి మూకుడు తీసుకొని మూకుడులో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెసరపప్పునైతే మన రంగు మారేంత వరకు అయితే వేయించుకోవాలండి. మనకు పెసరపప్పు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలండి. కావాలంటే మీరు 3/4 గ్లాసు పెసరపప్పు అయినా తీసుకోవచ్చండి. నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడ బియ్యం పెసరపప్పుని వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వీటిని రైస్ కుక్కర్లో వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ వేసుకొని అలాగే ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని బియ్యాన్ని అయితే ఉడికించుకోవాలండి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో గాలి పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకైతే చక్కగా పొంగల్ అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికిన పొంగల్ని గరిటతో అంతా కలుపుకుంటూ మెత్తగా మెదుపుకోవాలండి. మనకు పొంగల్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరి మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా ఉడికిపోవాలి పొంగలి. మనకు పొంగల్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు వేడి చేసుకొని మనం మెదుపుకున్న పప్పు బియ్యంలో అయితే వేసుకొని మొత్తం అయితే కలుపుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం పొంగల్లోకి తాలింపు కోసం నూనె లేదా నెయ్యి వేడి చేసుకొని అందులో అల్లం ముక్కలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీడిపప్పు పలుకులు, కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న కట్టు పొంగల్లోకి గుమగుమలాడే తాలింపునైతే వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో కమ్మనైన అమ్మవారికి ఇష్టమైన పెసరపప్పుతో చేసిన కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి కట్టు పొంగలి పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుసుకోవాలంటే చూడండి, మనం కట్టు పొంగలి చల్లారిన తర్వాత పైన ఎలా పొరలాగా వచ్చిందో ఇలా వస్తే మనకు కట్టు పొంగలి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. చూశారు కదా కమ్మనైన కట్టు పొంగలి తయారీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.